మన ఒంట్లో ఎముకలనేవి మన శరీరానికి ఊతగర్రాల్లాంటివి. మన ఎముకలు మంచి చేవగా దృఢంగా ఉంటేనే మన శరీరము దృఢంగా బలంగా ఉంటుంది. ఎముకలు బలహీనమైతే పెలుసుగా మారిపోతే చిన్న చిన్న కుదుపులకు దెబ్బలకు సైతం చిటుక్కున విరిగిపోతూ ఉంటే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడ్డప్పుడు ఎముకలు ఇలాగే మెత్తగా పెలుసుబారిపోతూ ఉంటాయి. మెనోపాజ్ దాటిన మహిళలకు ఎముకలు గుల్లబారిపోయే ముప్పు మరింత అధికంగా ఉంటుంది. జీవగర్రాల్లాంటి ఎముకల్ని గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బుకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? సో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అయిపోవడము, బోన్స్కి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువవుతుంది. నా పబ్లిక్ చాలామంది ఆస్టియోపోరోసిస్ చూస్తారు, ఆస్టియో ఆర్థరైటిస్ అని వింటారు. రెండూ ఒకటే అనుకుంటారు. రెండింటికి కారణాలు ఒకటే, రెండింటికి కాల్షియం వేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో అరిగిపోవడము. సో మోకాలు జాయింట్ అరగవచ్చు, తుంటి జాయింట్ అరగవచ్చు, మెడ అరగవచ్చు, నడుము అరగవచ్చు. మోకాళ్ళు అరిగినప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తాం, అదంతా ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్ అంటే జాయింట్తో సంబంధం కాదు, అది బోన్స్తో సంబంధం. సో బోన్స్లో ఉండే వీక్నెస్ వచ్చినప్పుడు, బోన్స్లో బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువైతుంటుంది. సో ఫ్రాక్చర్ రిస్క్ అంటే కొంతమంది వయసు 70-80 ఏళ్ళ తర్వాత సింపుల్గా తట్టుకొని కిందికి పడి రిస్ట్ ఫ్రాక్చర్ అవుతుంటుంది, హిప్ తుంటి జాయింట్ ఫ్రాక్చర్ అవుతుంటుంది. సో ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ మూలంగా. ఆస్టియోపోరోసిస్ వచ్చేది బోన్స్ వీక్నెస్, అది యూజువలీ లేడీస్లో ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు మెన్. అండ్ దానికి చాలా మటుకు ప్రికాషన్స్, మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, మందులు వేసుకోవాలంటే అది మనం యంగ్స్టర్ ఏజ్ నుంచి 15, 18, 20 ఇయర్స్ నుంచి ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఎముకలు ఎందుకు పెలుసుగా మారుతాయి? సో ఆస్టియోపోరోసిస్ మనకు వచ్చే జనరలీ ఈజ్ ఏజ్ రిలేటెడ్ బోన్ వీక్నెస్. దాని హిస్టరీ చూసుకుంటే మగోళ్ళలో లేడీస్తో కంపేర్ చేస్తే లేడీస్ 4 to 5 times కామన్ ఉంటుంది ఆస్టియోపోరోసిస్ వచ్చేది. వాళ్ళకు వచ్చే కారణాలు చాలా ఉంటాయి. నౌ మోస్ట్ ఆఫ్ ద బోన్ లాస్ లేడీస్లో వచ్చేది స్టార్ట్స్ ఆఫ్టర్ మెనోపాజ్. అంటే హిస్టెక్టమీ, ఓవరీస్ తీసిన తర్వాత సర్జికల్ హిస్టెక్టమీ అయినా, లేకపోతే ఏజ్తో పాటు 45-50 ఇయర్స్కి మెనోపాజ్ అయినా, దాని తర్వాత బోన్ లాస్ తక్కువ ఉంటుంది. అందుకే లేడీస్లో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదొకటి కాక బై అండ్ లార్జ్ మెన్కి ద పీక్ బోన్ మాస్ అంటాం. అంటే బై అండ్ లార్జ్ లేడీస్తో కంపేర్ చేస్తే మగవాళ్ళకి బోన్ స్ట్రాంగర్ ఉంటాయి ఫ్రమ్ జెనెటికలీ. అది పుట్టినప్పటి నుంచి వాళ్ళ మసిల్ స్ట్రాంగర్ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో లేడీస్లో బోన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది బై అండ్ యావరేజ్. ఆస్టియోపోరోసిస్ వచ్చే మూలంగా వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ లేడీస్లో ఇంకా తక్కువ అవుతుంది. సో ఏజ్తో పాటు రావచ్చు, దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్. కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు వేరే కారణంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చినప్పుడు బోన్స్ ఆస్టియోపోరోసిస్ చాలా మటుకు బోన్స్ వీక్నెస్ ఎక్కువ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్, వయసుతో వచ్చేది. బట్ కొంతమందికి బికాస్ ఆఫ్ ఎర్లియర్ హిస్టెక్టమీ, సపోజింగ్ ఎవరికైనా సర్జరీ చేసేసి లేడీస్లో హిస్టెక్టమీ ఏజ్ ఆఫ్ 30-35లోనే హిస్టెక్టమీ అయితే వాళ్ళకు హార్మోనల్ మెనోపాజ్ ముందే స్టార్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? మైనర్ సిమ్టమ్స్ వచ్చేది బ్యాక్ పెయిన్ రావచ్చు, కొంచెం బోన్ పెయిన్స్ రావచ్చు, అవన్నీ నడుము నొప్పి వచ్చేది ఆర్ ఎర్లీ సైన్స్. ఎర్లీ స్టేజెస్లో మనకు అట్లా సిమ్టమ్స్ ఉంటాయి. బట్ అది స్పెసిఫిక్గా ఆస్టియోపోరోసిస్ సిమ్టమ్స్ అనలేవు. ఈవెన్ అరుగుదల ఉన్నా కానీ ఆ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి. ఆస్టియోపోరోసిస్తో బోన్స్ వీక్నెస్ వచ్చేది ఓన్లీ కొంతమందికి బోన్ పెయిన్స్ రావచ్చు. అంటే ఇక్కడ పెయిన్స్, లెగ్ పైన పెయిన్స్, లెగ్స్ పైన, నాట్ జాయింట్స్లో కాదు. సో ఆర్థరైటిస్ గురించి కన్ఫ్యూజ్ కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో, మోకాళ్ళ నొప్పి, హిప్ జాయింట్స్ నొప్పి, ఇవన్నీ ఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్లో ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కొంతమందికి బోన్ పెయిన్స్ ఉండొచ్చు, నడుము నొప్పులు రావచ్చు. బట్ ఓన్లీ ఫ్రాక్చర్ అయినాక మనకు తెలిసిపోతుంది, మనం బోన్ డెన్సిటీ టెస్ట్ చేసినప్పుడు మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని. ఎముకలు గుల్లబారితే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేది మెయిన్లీ మనకు ఎల్డర్లీ పీపుల్లో చూస్తాము. బోన్ ఫ్రాక్చర్ వస్తుంది. సో చిన్న మంచంలో తట్టుకొని నడిచేటప్పుడు కొంచెం స్లిప్ అయి తట్టుకొని హిప్ ఫ్రాక్చర్స్ కావచ్చు, పడి రిస్ట్ ఫ్రాక్చర్ కావచ్చు, షోల్డర్స్ ఫ్రాక్చర్స్ కావచ్చు. కొంతమంది మీరు చూస్తారు ఇంకా ఎల్డర్లీ లేడీస్ అండ్ మెన్లో నడుము కొంచెం బెండ్ అవుతుంది, స్ట్రెయిట్ ఉండే స్పైన్ బెండ్ అవుతుంది. సో వాళ్ళకి మల్టిపుల్ నడుములో బోన్స్ అన్ని వీక్ అయ్యి బెండ్ అయ్యి ఆస్టియోపోరోటిక్ సెనైల్ ఆస్టియోపోరోసిస్ వచ్చి ఏజ్తో పాటు బెండ్ అవుతుంటుంది.
అండ్ అది కాకుండా వేరే సిమ్టమ్స్ అయితే ఏముండవు, దాని ఇమీడియట్ కాంప్లికేషన్. ఆల్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ వచ్చేటివి బోన్ వీక్నెస్ అండ్ ఫ్రాక్చర్స్తోనే. సో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావచ్చు, అది మనం సర్జరీ చేసినా కొన్నిసార్లు రిస్క్ చాలా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటే అది ట్రీట్మెంట్ ఆల్సో కష్టంగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన వాళ్ళ రికవరీ లేట్ ఉంటుంది. అందుకే మనం ఆస్టియోపోరోసిస్ మనకు డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్ చేయవచ్చు. దాన్ని యాక్చువల్లీ మనం ప్రివెంటివ్ చేసేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 40-50 నుంచే. ఆస్టియోపొరోసిస్కి చికిత్స ఎలా ఉంటుంది? ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ డయాగ్నోసిస్. ఎట్లా తెలుస్తుంది మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని? సో ఎక్స్రే తీస్తే కొంచెం బేసిక్ ఐడియా వస్తుంది, కానీ ఎక్స్రే నార్మల్గా ఆస్టియోపోరోసిస్ కోసం చేయము. ఆస్టియోపోరోసిస్ కోసం WHO రికమెండేషన్స్ ప్రకారంగా బోన్ డెన్సిటీ టెస్ట్ అని ఒకటి చేయాలి. దాన్ని డెక్సా స్కాన్ అంటాము. దట్ స్కాన్ ఇస్ డన్ నాట్ ఫర్ ద హోల్ బాడీ బట్ ఫర్ ద హిప్ అండ్ ద స్పైన్. వై మనం ఓన్లీ హిప్ అండ్ స్పైన్కి చేస్తాము, హోల్ బాడీ చేయమంటే ద ఇనీషియల్ వీక్నెస్ మనకు బోన్స్ ఎక్కువ వీక్ అయ్యేది హిప్ అండ్ స్పైన్లోనే. మిగతా బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, బట్ ఇవి వీక్ అయ్యి ఇక్కడ ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ముందు మనము వీకెస్ట్ పార్ట్ని మనం డయాగ్నోస్ చేయాలి ఎర్లియర్ స్టేజ్లో. సో WHO ప్రకారంగా ఎనీ లేడీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60, వాళ్ళకి మెనోపాజ్ 50 ఇయర్స్లో అయిందనుకోండి, 60 ఏళ్ళకి బోన్ డెన్సిటీ ఖచ్చితంగా చేయించుకోవాలి. బోన్ డెన్సిటీ ఆఫ్ ద హిప్ అండ్ స్పైన్. ద టెస్ట్ మనం జనరల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేసుకోవచ్చు. ద కాస్ట్ ఆఫ్ ద టెస్ట్ ఇస్ ఓన్లీ 3,000 రూపీస్ ఆర్ 4,000 రూపీస్. ఈ టెస్ట్ మనం సంవత్సరం చేసుకోవాలని లేదు. వన్స్ ద ఏజ్ ఆఫ్ 60 అప్పుడు ఒకసారి చేసినామనుకోండి, నార్మల్ ఉందనుకో, దెన్ వీ కెన్ జస్ట్ టేక్ కాల్షియం టాబ్లెట్స్ అండ్ డూ ద టెస్ట్ ఆఫ్టర్ 5 ఇయర్స్. రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఉండి ఆస్టియోపోరోసిస్ ఉంటే అప్పుడు మనం ఎవ్రీ 2 ఇయర్స్ టెస్ట్ చేసుకోవాలి. కానీ బట్ ఆస్టియోపోరోసిస్ లేనప్పుడు దానికి మనము టెస్ట్ వన్స్ ఇన్ 4-5 ఇయర్స్ చేసుకున్నా చాలు. దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ గురించి మనం ముందు మాట్లాడేది ప్రివెన్షన్ గురించి. దానికి ఏమవుతుందంటే మనం ముందు చిన్న వయసు నుంచే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలా. యాడిక్వేట్ కాల్షియం డైట్లో ఉండాలి. టాబ్లెట్స్ వాడే పని లేదు. టాబ్లెట్స్ ఓన్లీ మనం మెనోపాజ్ తర్వాత ఆర్ ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ అయిన తర్వాత సప్లిమెంటరీ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా. యంగర్ ఏజ్ గ్రూప్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ యాడిక్వేట్ కాల్షియం ఇన్ ద డైట్. సో ఈవెన్ టీనేజ్ చిల్డ్రన్ లేడీస్ అందరూ డైట్లో న్యాచురల్ సోర్స్ ఆఫ్ కాల్షియం, డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవాలి. ఇది తీసుకుంటూ వాళ్ళు బేసికలీ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే బ్రిస్క్ వాకింగ్, లైట్ వెయిట్స్, డంబల్స్ లేపేది, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవన్నీ చేసేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫ్రమ్ యంగ్స్టర్. డిపెండింగ్ ఆన్ ద ఆస్టియోపోరోసిస్, మనకు ఆస్టియోపోరోసిస్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, ఈవెన్ ఆస్టియోపోరోసిస్ సివియర్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కాల్షియం మనం ఎంత మాత్రం తీసుకున్నా కానీ అది మన బోన్స్కు పోవాలంటే వేరే మందులు అవసరం పడుతుంది. సో దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. వీ కెన్ యూజ్ ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి విచ్ ఆర్ ఆల్ నాట్ వెరీ కాస్ట్లీ. ఆల్ దిస్ ఇంజెక్షన్ సంవత్సరానికి ఒకసారి తీసుకునేది 2,000 అవుతుంది. అది కానీ వాడవచ్చు. కొంతమందికి ఇంకా వీక్ ఉంటే 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి చాలా వీక్ ఉంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ విచ్ స్టేజ్ ఇంజెక్షన్స్ వాడవచ్చు, టాబ్లెట్స్ వాడవచ్చు. సో కాల్షియంతో పాటు వీక్లీ వన్స్ టాబ్లెట్స్ కాల్డ్ బైఫాస్ఫనేట్స్ అని ఇస్తాము. ఈ టాబ్లెట్స్ ఇస్తే బోన్స్లో స్ట్రెంగ్త్ వస్తుంది. బికాజ్ ద కాల్షియం మనం మింగేది బోన్స్కు చేరాలంటే ఇలాంటి సపోర్టివ్ మెడిసిన్స్ ఐదర్ బైఫాస్ఫనేట్ ఆర్ ఇంజెక్షన్ అవసరం పడుతుంది. సో దీస్ మెడిసిన్స్ మనం వాడే ఓన్లీ ఆస్టియోపోరోటిక్ ఉండే పేషెంట్స్కి. మహిళల పాలిట పెనుశాపంలా పరిణమించే ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంది. చిన్న వయసు నుంచి పాల పదార్థాలని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం, రోజు కాసేపైనా ఎండలో నిలబడటం, అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడుకోవడం ద్వారా ఎముకల్ని బోలుగా మార్చే ఆస్టియోపోరోసిస్ జబ్బును మనం చాలా వరకు నివారించుకోవచ్చు.